వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విశాఖ 2026 ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఉత్సవాలతో జిల్లా అంతా సందడిగా మారింది. కొత్తగా వినూత్నంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా సాహస క్రీడలు, జానపద సాంస్కృతిక నృత్యాలు అలరిస్తున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 9 రోజుల పాటు నిర్వహించే విశాఖ ఉత్సవాల్లో పర్యాటకుల స్పందన, ఏర్పాట్లకి సంబంధించిన వివరాలపై ఐ న్యూస్ విశాఖ రిపోర్టర్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మరో సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి పండుగ వెళ్లిన వారం రోజుల్లోనే మళ్ళీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా విశాఖ ఉత్సవాలు 2026 ప్రారంభమయ్యాయి. విశాఖ సాగర తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ సాగర తీరం అంతా కూడా బీచ్ లో అనేకమైనటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి కూడా రేపు వచ్చే 9 రోజుల పాటు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు, బీచ్లు, ఇతర సందర్శన స్థలాలు, జలపాతాలు, అదేవిధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి కొండలు, వాగులు, వంకలు, ఎత్తైన శిఖరాలు, ఇలా ఒకటని కాదు దాదాపు 500 ఈవెంట్లు అయితే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విశాఖ ఉత్సవాలు 2026కు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరగబోతున్నాయో ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఉత్సవాల్లో ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి విహంగా ఏదైతే ఉందో అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ రైడింగ్ అయితే ఋషికొండ దగ్గర ఏర్పాటు చేశారు. దీనిలో ఈ హెలికాప్టర్ లో రైడ్ చేసేందుకు అయితే చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడే హెలికాప్టర్ దిగినటువంటి కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. హెలికాప్టర్ లో వెళ్ళి ఒకసారి విశాఖ అందాలని తిలకించి వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. ఎలా ఉంది హెలికాప్టర్ లో ప్రయాణించడం? విశాఖలో పైనుంచి చూస్తే ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నా సినిమాల్లో చూసినట్టు, మనము ఏమంటారు కెమెరాలో చూసినట్టు అసలు లేదు. ఇది ఏదో చిన్నగా వెళ్తుంది, కొంచెం నేను అంత ఉండదేమో అనుకున్నాను, కానీ ఎక్కిన తర్వాత అసలు బాబా దిమ్మ తిరిగిపోయింది నాకైతే. అసలు చెప్తున్నాను అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేగంగా వెళ్తుంది అని చెప్పి, ఇంకా ఇంత బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. చిన్నగా వెళ్తుంది, వ్యూ బాగుంటది, మన కొండల్లో చూసినట్టు అనుకున్నా, కానీ అసలు దేవుడ చింపేశాడు నిజంగా చెప్తున్నాను కదా. కానీ బాగుంది. మన విహంగ్ అడ్వెంచర్స్ చాలా బాగా కండక్ట్ చేశారు. మొత్తం అంతా సేఫ్ ఉంది, అంతా బాగా నచ్చింది, అంతా చూసుకున్నారు. అనిపించింది పైనుంచి చూస్తే విశాఖపట్నం ఎలా? సీ వ్యూ, మళ్ళీ కైలాసగిరి రోడ్, ఏరియల్ వ్యూ చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే చాలా అడ్వెంచరస్ అనిపించింది. ఆల్మోస్ట్ లైక్ ఈ స్కై కి మళ్ళీ సీ మధ్యలో ఆల్మోస్ట్ సీ టచ్ అవుతున్నాం, కానీ అవ్వట్లే. అట్లా చాలా అడ్వెంచరస్ గా అనిపించింది. ఫ్లైట్ లాగా ఉంటది అనుకున్నాం, బట్ వెరీ డిఫరెంట్ అడ్వెంచర్, వెరీ సేఫ్ కూడా. అంటే యాక్చువల్లీ నాకు చాలా భయం వెళ్ళిన తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ ఉంటాడు విశాఖపట్నం, సో జస్ట్ విజిట్ చేయడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి అంతే. ఇదే ఫస్ట్ టైమా హెలికాప్టర్ రైడింగ్? విశాఖపట్నంలో ఫస్ట్ టైం. విశాఖపట్నం వచ్చాము, కానీ హెలికాప్టర్ ఫస్ట్ టైం. ఎలా ఉంది సార్ విశాఖపట్నం అందాలు? అంటే మామూలుగా చూసేదానికన్నా కూడా హెలికాప్టర్ లో చూసేదానికి కూడా చాలా డిఫరెన్స్. చాలా బాగుంది. మనకి కైలాసగిరి మౌంట్ మనం చూసినప్పుడు మనము మామూలు నడుస్తుంటాం కదా, అయితే పైన చూస్తే అంత బాగుంటది. ఎప్పుడు ఆలోచించాను, ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ చాలా అందంగా ఉంది. బీచెస్ కూడా వెళ్తున్నప్పుడు కొంచెం వేగంగా వెళ్తున్నప్పుడు అది నీళ్ళు అట్లా గాలి వల్ల నీళ్ళు ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. అసలు సూపర్ ఉంది, అసలు బాగుంది నిజంగానే. మస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ అయితే ఈ విధంగా అడ్వాన్చర్ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ రైడింగ్ అట్లయితే చాలా మంది అయితే ఆసక్తి చూపిస్తున్నారు. తొలిసారిగా హెలికాప్టర్ ఎక్కడం ఎలా ఉంటుంది అనేది చెప్పి భయపడినప్పటికీ కూడా మీదకి వెళ్ళిన తర్వాత ఆనందం, అద్భుతమైనటువంటి దృశ్యాలు చూసేటప్పుడు ఆ భయాన్ని కూడా పోయి హెలికాప్టర్ లో రైడ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేగంగా అడ్వెంచర్ నిర్వాహకులు సూర్య కూడా మాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇది ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా టికెట్ల ధరలు ఎలా ఉంటాయి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం అయితే చేద్దాం. సరే చెప్పండి, యాక్చువల్గా ఈ విశాఖపట్నంలో హెలికాప్టర్ రైడింగ్ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి విహంగా అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో మీరు చేసినటువంటి ఈ ఏర్పాట్లు విశాఖ ఉత్సవానికి సంబంధించి కూడా రుచికొండలో ఈ హెలికాప్టర్ రైడింగ్ అనేది జరుగుతుంది. ఎన్ని రోజులు ఇక్కడ జరుగుతుంది? నమస్కారం అండి, నా పేరు సూర్య. నేను ఇక్కడ విహంగా అడ్వెంచర్స్ తరఫున హెలికాప్టర్ ప్రమోట్ చేస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ లో టూరిజం మనం రీసెంట్ చూస్తుంటే లాస్ట్ 1 year లోనే ప్రతి న్యూ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెయిన్ ఫోకస్ టూరిజం ని ప్రమోట్ చేయాలి.
సో టూరిజం ని ప్రమోట్ చేయాలంటే 100% మనము ఎక్కడైతే ఏ స్టేట్ కి అయితే టూరిజం గ్రాఫ్ పెరిగిందో ఆ స్టేట్ భవిష్యత్తు అనేది ఎంటైర్ డిఫరెంట్ అవుతుంది. అంటే మనం చూసే ఉంటాము ఎంత అంటే మనకు ఆల్మోస్ట్ గా 1000 కిలోమీటర్స్ ఈ మన కోస్టల్ లైన్ మనం చూసుకుంటే మోర్ దెన్ దీంట్లో మనకు ఇక్కడ ఎటువంటివి కూడా మేజర్ యాక్టివిటీస్ అంటే ప్రెసెంట్ అంటే ఏం లేవు అనమాట. సో ఇప్పుడు మన విశాఖ ఉత్సవంలో మనము ఇక్కడ శ్రేయస్ మీడియా వాళ్ళు మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. సో వాళ్ళతో మేము ఇక్కడ హిల్ టూరిజం ప్రమోట్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకు పర్మనెంట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో మనం టైప్ అయినాము. సో అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఏరో స్పోర్ట్స్, పారామోటరింగ్ అనేది కంటిన్యూ నడుస్తూనే ఉందండి. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బీయింగ్ అంటే నేను నా ఓన్ స్టేట్ లో ఇటువంటి యాక్టివిటీని ప్రమోట్ చేస్తున్నా అంటే నాకు కూడా ఒక గర్వంగానే ఉంది. సో మన విజనల్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ఒకటే అనమాట, ఈ స్టేట్ లో అయితే ఆయన మెయిన్ ఫోకస్ అంటే టూరిజం. సింపుల్ మనందరికీ తెలుసు. మన లాస్ట్ ఒక ఈ వితిన్ 6 months లోనే మోర్ దాన్ 8 ఫెస్టివల్స్ కండక్ట్ చేశారు, స్టేట్ ఫెస్టివల్స్. సో విశాఖతో చాలా గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నాము. సో దీని తర్వాత అరకు అండ్ అనకాపల్లి కూడా ఉంది. సో హెలికాప్టర్ టూరిజం మీరు నార్మల్ ఫ్లైట్ లో మీరు చూసినది డిఫరెంట్ అండి. మీరు ఇక్కడ వచ్చి మాతో పాటు హెలికాప్టర్ మీరు ఎంజాయ్ చేయండి, రైడ్ ఎంజాయ్ చేయండి. మీరు ఇన్ కేస్ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఇది వర్త్ కాదేమో అన్నట్లు మేము ఫుల్ రిఫండ్ ఇవ్వడానికి నేను గ్యారంటీ, నాది బాధ్యత. ఇక్కడ టికెట్ రేట్ ఎలా ఉంటుంది, ఎంత డిస్టెన్స్ లో దీన్ని ఫ్లై చేస్తారు? టోటల్ ఇక్కడ మనము 6 to 7 minutes మన రైడ్ ఉంటుందండి. 5000 రూపీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటి అంటే మనకు మేజర్ వచ్చి అడ్వెంచర్స్, ఏదో నార్మల్ గా టేక్ ఆఫ్ వెళ్ళిపోయి వచ్చినట్లు కాకుండా కొంచెం మీరు బీచ్ మీద కొంచెం చిన్న చిన్న స్టెన్స్ అవి చేసి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఎంత చెప్పినా కూడా తక్కువే, మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పారు అనమాట. థ్యాంక్ యూ. ఇక విశాఖ అందాలను తిలకించేందుకు తెలంగాణ నుంచి కూడా చాలా మంది అయితే రావడం జరిగింది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది అయితే ఇక్కడ పర్యాటకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు ఏం చూశారు, ఎప్పుడు వచ్చారు, అదే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజామాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరారు, మీ టూర్ ప్లాన్ ఏంటి? మేము 23 నాడు మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరాం. అది ఒరిజినల్ గా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరికొండ మండలం రూరల్ నియోజకవర్గానికి వస్తుంది. అటు నుంచి బయలుదేరి మేము నైట్ 11 o'clock కి విజయవాడ రీచ్ అయ్యాము. మార్నింగ్ 7 o'clock కి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి వస్తూ ద్వారకా తిరుమల దర్శనం చేసుకొని అన్నవరం దర్శనం చేసుకొని నైట్ విశాఖపట్నానికి రావడం జరిగింది. ఇక్కడ ఆర్కే బీచ్ లో రాత్రి ప్రోగ్రామ్ చూసాము. మళ్ళీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తే అక్కడ సత్యసాయిబాబా వారి ట్రస్ట్ ది రన్ ఉండే దాన్ని కూడా తిలకించడం జరిగింది. చాలా ప్రమాణంగా ఉంది, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ కూడా మాకు అవైలబుల్ బాగానే ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేము ఈ రోజు మధ్యాహ్నం 11:30కి మేము సింహాచలానికి వెళ్తే అక్కడ దర్శనానికి వెళ్తే విఐపి వస్తున్నారని చెప్పి మా వెహికల్ రిటర్న్ పంపడం జరిగింది. దర్శనం చేసుకోలేకపోయినాము. ఇక్కడికి వచ్చి ఈ బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? ఇక్కడ మీకు అంటే ఇక్కడ అంటే ప్రస్తుతం విశాఖ ఉత్సవాలు అని చెప్పి కూడా అటు అనకాపల్లి జిల్లాలో, అరకు జిల్లాలో, ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా ఈవెంట్స్ అంటే వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా జరుగుతున్నాయి. ఇటు ఎక్కడి నుంచి విశాఖపట్నంలో ఈ రోజు మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళబోతున్నారు, తర్వాత మీ ప్లాన్ ఏంటి? ఇంకా 3 days ఉంటాము. అరకు ప్రదేశానికి వెళ్తాము. ఇక్కడ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంటాం. కాకినాడ బీచ్ మంచిగా బీచ్ చెప్పండి, ఏం చూసారు? బీచ్ చూసాం. బీచ్ లో స్నానం చేస్తారు? ఎలా ఉంది అంటే హైదరాబాద్ లో బీచ్ లేదు. ఇది చాలా మంది చాలా సందర్భాల్లో తెలంగాణలో బీచ్ బాధపడుతుంటారు. విశాఖపట్నం వచ్చి ఈ బీచ్ లో స్నానం చేయడానికి అంటే భగవంతుని కూడా దర్శించుకున్నాం. ఏ ఎంజాయ్మెంట్ కూడా దొరికింది మాకు. ఇక్కడ వచ్చిన సంతోషం హ్యాపీగా ఉంది. అందాలు బాగా తిలకించాము. తెలంగాణలో ఈ అందాలు, ఈ పచ్చదనము, ఈ కోనసీమ అందాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా అవైలబుల్ గా అన్ని కంఫర్ట్ గా ఉన్నాయి. అందాలను ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2 days అరకులో 2-3 ప్లేసెస్ చూసేసి అక్కడికి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో అక్కడక్కడ సందర్శించుకొని 3-4 days ఎంజాయ్ చేసి వెళ్దామని వచ్చి ఇక్కడ ఋషికొండ మీద మీరు గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి అక్కడికి ఇంకా వెళ్తాము. ఇప్పుడు ఈ తర్వాత అక్కడికి వెళ్తాం. ఋషికొండ బ్రిడ్జ్ నుంచి ఈ 3 రోజులు విశాఖలో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఫైనల్ మేము హైదరాబాద్ నుంచి వచ్చే ముందు మేము ఇంతకు ముందు ఎప్పుడో ట్యాంక్ బండ్ మీద మేము ఆ లైటింగ్ చూసేది. మేము వస్తూ వైజాగ్ వచ్చేటప్పుడు ఎంతో లైటింగ్ మాకు ఎంతో బాగా అనిపించింది. ప్రతి ఒక్క చెట్టు లైటింగ్
మూడు రంగుల లైటింగ్ ఉంది, చాలా బాగుంది. మేము అసలు ఎక్కడున్నామా, ఏ దేశంలో ఉన్నామా అని మేము అనుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ విదేశాల వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూస్తుంటే మేము ఇక్కడ ఉన్నామా, మేము వైజాగ్ ఉన్నామా, లేకపోతే ఇంకా వేరే దేశాలు ఉన్నామా అని అనుకుంటున్నాం. మేము ఇది చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ అరేంజ్మెంట్స్ కానీ వీళ్ళ చేసినందుకు అధికారులకు చెప్తాము. మేము తెలంగాణ నుంచి వచ్చాము. ఇక్కడ ఉన్న ఇప్పుడు బీచ్ ఫెస్టివల్స్ చాలా ఉత్సాహంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నేను రోజు వచ్చినప్పుడు మాకు వైజాగ్ లో చాలా అందంగా కనిపించింది. వైజాగ్ సిటీ కానీ మొత్తం సర్వస్ బాగానే అందంగా ఉంది. కాబట్టి ఇంకా 3 రోజులు బీచ్ ఫెస్టివల్ చేస్తామంటారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బీచ్లు కానీ మాకు చాలా అందం అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా ఇటువంటి ప్రోత్సాహం చేయడం కూడా చాలా ఆనందదాయకము. కాబట్టి మేము తెలంగాణ నుంచి రావడం మాకు కూడా చాలా అందం. మాకు తెలంగాణ నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసినందుకు ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. బీచ్లు చాలా ఆనందంగా ఉంది. విశాఖ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ హెలికాప్టర్ తో పాటు మరో టూర్ బోట్ రైడింగ్. శ్రీకాకుళంలోనే ఉన్నటువంటి సీవైర్ మనం సముద్రం ఒడ్డును చూసుకుంటే ఇక్కడ బోట్ రైడింగ్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి అలరించేందుకు బోట్ రైడింగ్ ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడ దాదాపు గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఉత్సవాల్లో భాగంగా మరింత రష్ పెరిగిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా బోట్ రైడింగ్ ఏర్పాటు చేసి వాళ్ళనైతే సురక్షితంగా సముద్రంలో ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా కూడా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. సముద్రంలో కొంత దూరంలో బోటింగ్ మీద వెళ్ళడం, అది కూడా స్పీడ్ బోట్ల మీద, పవర్ బోట్ల మీద వెళ్ళడం అనేది అయితే ఒక కొత్త అనుభూతిగా చెప్పుకోవచ్చు. నదుల్లో లాంచ్ల మీద వెళ్ళడం అనేది అయితే సాధారణంగా జరుగుతుంది. సముద్రంలో బోట్ రైడింగ్ అనేది అయితే ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవాలి. ఇది విశాఖపట్నంలో ఉత్సవాల్లో భాగంగా కూడా ఇక్కడ అడ్వెంచర్ దీంట్లో విభాగాల్లో భాగంగా ఇక్కడైతే బోట్ రైడింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం అందాలు చూడడానికి వచ్చేటువంటి పర్యాటకులకి వాళ్ళకి మరింత అనుభూతిని, ఎక్స్పీరియన్స్ ని కల్పించే విధంగా కూడా ఇక్కడ బోట్ రైడింగ్ ఉందని చెప్పుకోవచ్చు. రుషికొండలో ఉన్నటువంటి ఈ బీచ్ లో మనం చూసుకుంటే సందడంతా కూడా నెలకొని ఉంది. ఒక జాతర వాతావరణం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే ఒక గ్రామంలో ఒక అమ్మవారి జాతర ఏ విధంగా జరుగుతుందో అక్కడికైతే ఆ కుటుంబాలతో వచ్చి ఎలా ఆనందిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా విశాఖపట్నంలో రుషికొండ బీచ్ లో అప్పుడు మనం చూస్తే పూర్తి స్థాయిలో పండగ వాతావరణం, ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. విశాఖ ఉత్సవాలలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవాలి. ఒకవైపు సముద్ర స్నానాలు చేస్తే ఎంజాయ్ చేస్తే, మరోవైపు బోట్ రైడింగ్ లో పాల్గొనడం కూడా ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దూర ప్రాంతాల నుంచి అంటే ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకానికి ఎంత అభివృద్ధి ఉందో అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఇలాంటి కొత్త అడ్వెంచర్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల కూడా విశాఖపట్నం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అంచనాలకు తగ్గకుండా కూడా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. దీని ద్వారా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంటే పర్యాటక రంగంలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి, ఇతర ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. ఇక్కడ స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కూడా లభిస్తుంది. దాదాపు 10 లక్షల మంది అయితే ఈ 9 రోజులు జరిగే ఉత్సవాలకి ఇక్కడ రావడం అవుతుంది. కాబట్టి వాళ్ళందరి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తంగా కూడా చూసుకోవచ్చు. వాళ్ళ ద్వారా కూడా పర్యాటకంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలకైతే మంచి విశేష స్పందన అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళతో కూడా కొంతమందితో అవకాశం ఉంటే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఎక్కడ వచ్చారండి?
మేము యాక్చువల్లీ ఇక్కడ లోకలే అండి, కానీ మాది నేను నేవీలో చేశాను. మా నేవీది 25 years కంప్లీట్ అయిన సందర్భంగా మొత్తం చాలా రాష్ట్రాల నుంచి అందరూ కూడా రావడం జరిగింది. అందరికి కూడా వైజాగ్ రావడం చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అందరూ గ్యాదరింగ్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. ఇదే మెయిన్ స్పాట్ అనుకున్నాం. వెరీ హ్యాపీ. అంటే వ్యాధులు అంటే మీరు అన్ని చూసే ఉంటారు, అడ్వాన్సెస్ అన్ని కూడా. అదే వృత్తిపరంగా కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇలాంటి ప్రదేశాల్లో రావడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందరూ ఆ పర్యాటక ప్రాంతాలు సందర్శించడం ఏ విధంగా అంటే లోకల్లో నేను ఎలాగ లోకల్లో ఉండి అన్ని కూడా తిరిగామండి. అన్ని కూడా చాలా బాగా చూసాం. అవే కాకుండా మాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వైజాగ్ అంటే అమితమైన ప్రీతి అండి. వాళ్ళందరూ ఇక్కడ లోకల్ ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి సిటీ గానీ ఇలాంటి ప్రదేశం గానీ వాళ్ళు మళ్ళీ దొరకదని వస్తువులు కూడా అనే ఒక భావం ఉంది. అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ కొలీగ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళు విశాఖపట్నం అంటే ఎలా ఉంటుందట అలా ఉంటుందట మీతో గతంలో చర్చించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు విశాఖపట్నంకి రండి చూపిస్తామని ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎలా వచ్చే వాళ్ళకి మీరు ఏమేమి చూపిస్తున్నారు ఇక్కడ? మేము ఇప్పుడు ప్రస్తుతానికి నిన్నంతా భీమిలో స్టే చేసామండి. అక్కడంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది. ఇవాళ ఋషికొండకి వచ్చాం. ఋషికొండలో ఇప్పుడు గ్యాదరింగ్ అవుతుంది. కొంతమందిని సింహాచలం కూడా తీసుకెళ్లే ప్లాన్ ఉన్నది. అలాగే ఇంకా ఆర్కే బీచ్, ఇంకా కొంతమందికి అలాగే విడివిడిగా లంబసింగి అవి కూడా వెళ్లే ప్లాన్స్ ఉన్నాయండి. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ప్రధానంగా అందరూ పర్యాటకం అనేసరికి అటు గోవా అని లేదంటే ఇతర రాష్ట్రాలకని వెళ్తుంటారు. ఆ బీచ్ లో కూడా బాగుంటుంది. విశాఖపట్నంలో అలాంటి వాతావరణం రాబోయే రోజుల్లో ఉంటుంది అనుకోవచ్చు. తప్పకుండానండి. ఎందుకంటే మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మందికి ఇప్పుడు గోవా కంటే వైజాగ్ మీద కొంచెం ఎక్కువ ఇది కలుగుతుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే వేరు కారణాలు కావచ్చు, కానీ ఇక్కడికి రావడం వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కలుగుతుంది. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేవీ అంతా ఉండవు, హిందీ కూడా ఈజీగా మాట్లాడుతున్నారు, అందరికీ హిందీ అర్థం అవుతుంది. సో వేరే టూరిస్ట్ డెస్టినేషన్ తో పోలిస్తే మన వైజాగ్ ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా నచ్చింది. ఆయన చెప్పినట్టు నేవీ ఫ్రెండ్స్ అందరూ గ్యాదరింగ్ లో ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చాము. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ అనే కాదు, మొత్తం ఫుడ్ ఏంటి ఆయన చెప్పినట్టు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, బయటకి తిరగడం వెళ్ళడం రావడం. ఒక బీచ్ అనే కాదు, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి కదా, అలా అన్ని బీచెస్ కవర్ చేయడం, సింహాచలం టెంపుల్ వెళ్ళడం అన్ని కూడా చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. విశాఖపట్నంలో ప్రధాన ఆకర్షణలో భాగంగా కైలాసగిరి మీద ఉన్నటువంటి జిప్ లైనింగ్, మనం పేరైతే జిప్ లైనింగ్ చేసే కారు మీద గాల్లో తేలుతూ అలా సర్రమని జారుకుంటూ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 47 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ జిప్ ఏదైతుందో ఆ రోప్ మీద అలా వెళ్తూ కూడా అదొక అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతూ ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే పొందుతున్న పరిస్థితి చూస్తున్న వాళ్ళ పేరెంట్లు అంతా చూస్తుంటే కూడా చిన్నపిల్లల వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే చిన్నపిల్లల్లా కూడా ఫీల్ అవుతూ కూడా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లో కల్పిస్తూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ అనుభూతిని చెందుతున్న పర్యాటకులు అయితే మనం చూస్తున్నాం. దాదాపు ఇటు నుంచి ఒకవైపు 150 మీటర్లు, మళ్ళీ అటు నుంచి ఇటువైపు 150 మీటర్లు, మొత్తంగా 300 మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ జిప్ లైన్ కి సంబంధించి కూడా గాల్లో తేలుతూ కూడా ఒక కొత్త అనుభూతిని, గాలిలో తేలుతున్న అనుభూతిని అయితే పొందుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఒకవైపు ఆనందంతో పాటు మరోవైపు కిందకు చూస్తే కళ్ళు తిరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల ఆనందాన్ని అయితే మనం చూస్తున్నాం. విశాఖపట్నంలో ఇదో పెద్ద అడ్వెంచర్ గేమ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విశాఖ ఉత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి అడ్వెంచర్ గేమ్స్ లో కూడా ఇదో భాగంగా కైలాసగిరి మీద అయితే ఏర్పాటు చేశారు. వరుసగా చూస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరినైతే ఇక్కడ వదలడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. వాళ్ళు సెల్ఫీలు కూడా చూసుకుంటూ కూడా ఆ జ్ఞాపకాలను బంధిస్తున్న పరిస్థితిని కూడా మనం విజువల్గా చూస్తున్నాం. ఇది ఇక్కడ కైలాసగిరి మీద ఉన్నటువంటి అడ్వెంచర్ కి సంబంధించి జిప్ లైన్ తో పాటు మరోవైపు సైక్లింగ్ కూడా, స్కై సైక్లింగ్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఆ స్కై సైక్లింగ్ కూడా మనం చూద్దాం. ఇక్కడ అయితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళ లైన్ లో పంపించి ఈ స్కై సైక్లింగ్ ఏదైతే ఉందో ఈ సైక్లింగ్ కి సంబంధించి కూడా దీన్ని అయితే రోప్ మీద పెట్టి దాని మీద వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పెట్టుకుని సాఫీగా వెళ్లే విధంగా కూడా దీన్ని అయితే ఇక్కడ రూపొందించడం జరిగింది. ఈ స్కై సైక్లింగ్ అనుభూతి కూడా
కొత్తగా ఉంటుంది. ఎప్పుడు కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కిన అనుభూతి కంటే కూడా గాలిలో సైకిల్ తొక్కిన అనుభూతి ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా పర్యాటకులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. వాళ్ళ పర్యాటకులకైతే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా సేఫ్టీ కూడా తీసుకుంటూ వాళ్ళకి రోప్ కూడా పెట్టి కూడా వాళ్ళని అయితే సైకిల్ మీద కూర్చోబెట్టి గాలిలో వదలడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 150 మీటర్ల దూరం వెళ్తే వాళ్ళ సైకిల్ తొక్కుకుంటూ కూడా వెళ్లే అవకాశం కూడా కల్పిస్తూ వాళ్ళకి ఒక పర్యాటకులు ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ కూడా లేకుండా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నటువంటి ఆనందం ఉందో ఆ ఆనందాన్ని అందించే విధంగా కూడా ఈ స్కై సైక్లింగ్ ఏర్పాటు చేయడం కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎంతో ఆనందానికి అనుభూతికి లోన్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి వీటికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి సెక్యూరిటీ చేసుకుంటారు, వాళ్ళు ఆ ప్రమాదాలు ఒకవేళ సంభవిస్తే వాళ్ళని ఎలా ఆదుకుంటారు, ఇక్కడ టీం కూడా ఉంది. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏదైతే స్కై సైక్లింగ్ కానీ ఇది ఎలా దీన్ని కండక్ట్ చేస్తారు, ఎంతసేపు దీని మీద ప్రయాణం ఉంటుంది? దీనికి టైమింగ్ ఏమి ఉండదు, జస్ట్ వెళ్ళి రావడానికి అన్నమాట. ఫుల్ సేఫ్టీగా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్ అయితే అంటే హైట్ ఎంత ఉంటుంది? హైట్ 30 feet ఉంటుంది డెప్త్, అండ్ లాంగ్ అయితే 150 meters 1 month. టికెట్ ఎంత? టికెట్ 350 చార్జ్ బోత్ సైడ్స్ కాబట్టి పర్వాలేదు ప్రైస్ పరంగా. అంటే ఆ రోజుకి ఎంతమంది వస్తారు? అంటే జనరల్ గా విశాఖపట్నం రోజు కూడా పర్యాటకులతో తాకిడి ఉంటుంది. ఈ జిప్ లైన్ కానీ స్కై సైక్లింగ్ కానీ రోజుకి ఎంతమంది? ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. రోజుకి అలా లేదన్నా ఒక 150 170 అలా 200 లోపు వస్తారు. దీనికి ఏం లేదు కెపాసిటీ కానీ వెయిట్ కానీ వెయిట్ మినిమం 90 kgs అన్నమాట. మాక్సిమం 90 kgs సైకిల్. జిప్లైన్ అయితే 110. కానీ ఒకవేళ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా గాలిలో వెళ్తున్న పరిస్థితి, ఒకవేళ మధ్యలో భయపడడం కానీ లేదంటే మధ్యలో ఎక్కడైనా అది చిక్కుపోయి ఆగిపోవడం కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా మధ్యలో ఆగిపోవడం అంటే కొంచెం భయపడతారు కదా, వాళ్ళకైతే నేను కొద్దిగా మోటివేషన్ చేస్తాను. మోటివేట్ చేసి అలా పంపిస్తాను. అండ్ మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి రెస్క్యూ చేసి పంపిస్తాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయి? ఏంటంటే అప్పుడప్పుడు జరిగితే ఈ మధ్య నుంచి జరగదు. అంటే ఇప్పుడు విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఈ 9 రోజులు కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గ మీరు ఒకవేళ ఎక్కువ హెవీ లోడ్ వస్తే దానికి తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయా? మొత్తం సేఫ్టీ, ఏం భయం పడక్కర్లేదు. అందరూ రావాలి, ట్రై చేయాలి. అడ్వెంచర్ అనేది చాలా మంచిది అన్న, ప్యూర్ అడ్వెంచర్. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ఎన్నాళ్ళు ఇక్కడ కొంచెం? నేను ట్రైనింగ్ అయితే ఇక్కడ తీసుకున్నా 1 year నుంచి ఫుల్ ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నాను. విశాఖ ఉత్సవం 2026 24 నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు మొత్తం 9 రోజులు విశాఖపట్నంలో పూర్తి పండగ వాతావరణం అయితే నెలకొంది. 24వ తారీఖు సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాల్లో ప్రధానంగా మంత్రులు కందుల దుర్గేష్, అనిత, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల వీల బాలాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుక అయితే భారీ బహిరంగ వేదిక మీద అయితే ప్రారంభమయ్యాయి. సుమా యాంకరింగ్ లో జరిగినటువంటి అత్యంత పెద్ద ఈవెంట్ గా విశాఖపట్నంలో దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా 9 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకల్లో ఇప్పటికే మనం చూసాం హెలికాప్టర్ రైడింగ్, పారాగ్లైడింగ్, అదేవిధంగా ఋషికొండలో ఉన్నటువంటి బోట్ రైడింగ్ తో పాటు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలు కూడా
అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు ఒక విశాఖపట్నంలోనే కాకుండా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లిలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అయినటువంటి బొజ్జన్న కొండ, దాంతో పాటు అక్కడే ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రం, ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్లకు చాలా విపరీతంగా ఆకట్టుకుంటున్నటువంటి టూరిస్టులు ఆకట్టుకుంటున్నటువంటి కొండకర్ల పక్కన అక్కడే ఉన్నటువంటి యలమంచిల నియోజకవర్గంలో ఉన్నటువంటి రేవు పోలవరం, ఇలా చుట్టుకుంటూ పోతే అనేక పర్యాటక ప్రదేశాలు విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఆకట్టుకునేటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరి వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకొస్తూ రాబోయే రోజుల్లో దేశ విదేశాల పర్యాటకులు కూడా ఇక్కడికి ఆకర్షించే విధంగా కూడా ఈ ఉత్సవాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ విశాఖ ఉత్సవాల 2026లో భాగంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు, హిల్ టాప్ ఏరియాలు, లోయలు, కొండలు, వాగులు, వంకలు, జలపాతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన ప్రదేశాలన్నింటినీ కూడా ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ విశాఖ ఉత్సవం 2026 సాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కూడా బీచ్ రోడ్ లో దాదాపు విశాఖపట్నానికి అత్యంత ప్రధానంగా ఉన్నటువంటి వనరుల్లో భాగంగా దాదాపు 30 కిలోమీటర్ల దూరం విస్తీర్ణం ఉన్నటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ బీచ్ రోడ్డు వ్యాప్తంగా కూడా సాయంత్రం నుంచి ఉదయం పూట కూడా ఆ విద్యుత్ కాంతుల్లో వెలుగుల్లో పర్యాటకులు ఆకర్షిస్తున్నారు. వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. దాంతో పాటు సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్, ఫుడ్ ఏదైతే అంటే భోజన ప్రియులకు కూడా ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా అందించేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అందించే విధంగా ఇక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక పర్యాటక ప్రియులకే కాదు, ఒక అడ్వెంచర్ ప్రియులకే కాదు, ఒక భోజన ప్రియులకు కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఫుడ్ దీన్ని కూడా ఏర్పాటు చేసి ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఆకట్టుకునే విధంగా కూడా ఈ ఉత్సవాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆకర్షించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని వలన, ఈ ఉత్సవాల వలన రాబోయే రోజుల్లో విదేశీయుల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఇప్పుడు దాని ద్వారా కూడా టూరిజం డెవలప్మెంట్ తో పాటు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ తో పాటు అంటే మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే ప్రధాన దేవాలయాలు ఉన్నాయో వాటిని కూడా సుందరంగా అలంకరించి అక్కడ కూడా పర్యాటకులకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టెంపుల్ టూరిజం తో పాటు టూరిజం ని డెవలప్ చేస్తూ రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో టూరిజం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఈ టూరిజంకు అనుబంధంగా ఉన్నటువంటి ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేయడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడం, ఈ ఆదాయాలు రప్పించే మార్గాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల ద్వారా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం కూడా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే విశాఖ ఉత్సవాలు 2026 అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 1వ తారీఖు వరకు జరిగేటువంటి ఉత్సవాలు మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు కూడా చేశారు. మరో అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చెప్పుకుంటే అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, బొర్రాగోలు, ఇలా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు కూడా పర్యాటకుల తాకిడి పెరిగి సాధారణంగా పర్యాటకులు కొంచెం ఒక సీజన్ లో ఇక్కడ రావడం జరుగుతుంది. ఎక్కువగా చలికాలంలో ఇక్కడికి వస్తారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో పర్యాటకులు అయితే అరకు, లంబసింగి, పాడేరు, చాపరాయి, వనజంగి, మాడగడ ఇలాంటి వ్యూ పాయింట్లు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో చలి ఉత్సవాలు అనేటువంటి నిర్వహించేవారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విశాఖ ఉత్సవ పేరుతో అరకు, పాడేరు, అనంతగిరి, బొర్రాగోల్లో కూడా ఈ సంబరాలు అయితే నిర్వహిస్తూ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం, జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అద్భుత అన్ని కూడా అక్కడ కల్పించే విధంగా ప్రాంతీయ గట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఇతర ప్రాంతాలకు ఈ ప్రాంతాన్ని పరిచయం చేసే విధంగా అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఆకర్షించే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో అక్కడికి వచ్చి కొత్త అనుభూతిని చెందుతూ మళ్ళీ ఇక్కడ రావాలి అనేటువంటి అనుభూతిని కూడా కలిగించే విధంగా ఈ ఉత్సవాలు అయితే సాగుతున్నాయి. ఇక దీంతో పాటు కూడా ప్రముఖ గాయకులతో ఇక్కడైతే లైవ్ షోలు కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా, నృత్యాలు కూడా చేస్తున్నారు.
అదేవిధంగా ప్రాంతాన్ని బట్టి ఉన్నటువంటి జానపద నృత్యాల ప్రదర్శన కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే విశాఖ ఉత్సవ్ 2026 అత్యంత అద్భుతంగా ఘనంగా విశాఖపట్నం వ్యాప్తంగా అటు అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం 3 జిల్లాలు కలిపి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఈ ఉత్సవాలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా మంత్రులు దృష్టి పెట్టారు. లోకల్ గా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. పర్యాటక శాఖ కూడా అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇది ఈనాటి విశాఖ ఉత్సవ్ 2026 గ్రౌండ్ రిపోర్ట్. ఈ రోజు జర్నలిస్ట్ శివశంకర్తో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం నుంచి.